Hi everyone, welcome to the channel. This is your class 10 mathematics chapter 8 introduction to trigonometry exercise 1 10th question. In triangle PQR, which is right angled at Q, let us try to draw the right angle triangle here. That is what PQR, okay, which is right angled at Q, which is given in the question. Okay, also given that PQ is 5 centimeter, PR plus QR is equal to 25 centimeter, which are sum of the hypotenuse and the other side. The base is 25 centimeter. So we need to find the values of sin p, cos p, tan p. Solution: given triangle PQR is a right angled triangle which is right angled at Q. Also given that PR plus QR is equal to 25 centimeter, let it be equation 1, and PQ is equal to 5 centimeter. Okay, so to get the values of sin, cos, tan values తెలియాలి అంటే మనకి ఇండివిజువల్ గా ఈచ్ సైడ్ యొక్క వాల్యూ ఎంతో తెలియాలి. సో మనకి ఒక్క సైడ్ యొక్క వాల్యూ తెలిసింది అండ్ రెండు సైడ్స్ రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క సమ్ వాల్యూ ఇచ్చేసారు మనకి 25 అని, బట్ మనకి ఇండివిజువల్ గా తెలియాలి ఈ పిఆర్ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత, ఈ క్యూఆర్ యొక్క బేస్ వాల్యూ ఎంత అనేది ఇండివిజువల్ గా తెలియాలి. సో ఆ తర్వాత మాత్రమే మనము సైన్ పి, కాస్ పి, టాన్ పి వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. సో అందుకని యాజ్ యూజువల్ పైథాగరస్ థీరంనే యూజ్ చేయాలి. కొంచెం ట్రికీగా ఉంటుంది ప్రాబ్లమ్, బట్ నో ప్రాబ్లమ్, వీ కెన్ డూ దిస్ వన్ ఆల్సో. పైథాగరస్ థీరం ఏం చెప్తుందమ్మా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏంటమ్మా ఇక్కడ పిఆర్ కదా, PR square is equal to one of the side is PQ square, the other side is QR square. Okay, so now మనకి ఇక్కడ PQ square యొక్క వాల్యూ సెపరేట్గా ఇచ్చారు కదా, సో ఈ PQ స్క్వేర్ని మాత్రమే నేను ఇక్కడ ఉంచి అండ్ ఈ QR ప్లస్ క్యూఆర్ని నేను ఈజ్ ఈక్వల్ టు దాటి అవతలకి పంపించేస్తాను అనమాట. సో అప్పుడు PR స్క్వేర్ మైనస్ QR స్క్వేర్ అవుతుందా, నాకు PQ వాల్యూ తెలుసు 5 సెంటీమీటర్స్ అని. సో అందుకనే నేను ఇక్కడున్న ఈ క్యూఆర్ స్క్వేర్ వాల్యూని, క్యూఆర్ స్క్వేర్ టర్మ్ని మనము ఈజ్ ఈక్వల్ టుని క్రాస్ చేసి అటువైపు రాస్తాం. సో అప్పుడు పాజిటివ్ టర్మ్ అనేది ఈజ్ ఈక్వల్ టు క్రాస్ చేసి అటు వెళ్తే మైనస్ అవుతుంది కదా, సో పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అయిపోయింది. అండ్ ఇది ఎలా కనిపిస్తుందమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉందా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీనేనా. సో అదేవిధంగా మనము ఈ ఎక్స్ప్రెషన్ని కూడా స్ప్లిట్ చేస్తాం, పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ప్లస్ క్యూఆర్ ఇంటూ PR minus QR. Okay, so PQ square value తెలుసమ్మా ఇక్కడ, PQ value 5 centimeter, so 5 square is equal to PR plus QR ఇక్కడ ఇచ్చారా 25 centimeter, equation 1 నుంచి PR plus QR is 25 into PR minus QR value ఇంకా తెలియదు మనకి. ఓకే, and then 5 square is 25, that is equal to 25 into PR minus QR. సో ఇక్కడ 25 అనేది మల్టిపుల్లో ఉందా, ఈ ఎక్స్ప్రెషన్కి మల్టిపుల్లో ఉంది. సో మల్టిపుల్లో ఉన్న 25ని నేను ఈజ్ ఈక్వల్ టు క్రాస్ చేసి అవతలకి తీసుకెళ్తే అది ఏమవుతుందమ్మా, డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో PR minus QR is equal to 25/25. ఆన్ క్యాన్సిలింగ్ we will get 1. సో ఫైనలీ మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే PR minus QR is equal to 1. సో దీన్నే మనము ఈక్వేషన్ 2 అనుకున్నాము. సో ఇక్కడున్న PR ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్, PR మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి PR అండ్ క్యూఆర్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, లెట్ us ట్రై టు సాల్వ్ దీస్ టూ. సో ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏంటమ్మా, అక్కడ PR ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మన క్వశ్చన్లో ఇచ్చారు. అండ్ మనకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ, PR మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసేద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ సైన్స్ ఉన్నాయి కదా, ఈజీలీ వీ కెన్ క్యాన్సిల్ దెమ్. సో ప్లస్ క్యూఆర్ మైనస్ క్యూఆర్ క్యాన్సిల్ అయిపోతే మనకి PR ప్లస్ PR విల్ బి 2PR, దట్ ఈస్ ఈక్వల్ టు 25 ప్లస్ 1 ఈజ్ 26. సో 2 into PR is equal to 26. అండ్ ఈ 2 and PRకి మధ్య మల్టిప్లికేషన్ ఉంది,
సో ఆ 2 అనేది ఈజ్ ఈక్వల్ టు క్రాస్ చేసి అటు వెళ్తే దట్ విల్ బి 26/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13. సో ఈ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 అన్న వాల్యూని మనము ఐదర్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇదేనమ్మా ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే 2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి క్యూఆర్ వాల్యూ వచ్చేస్తుంది, అండ్ ఆ క్యూఆర్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది మనకి. ఓకే, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ ఈజ్ పిఆర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. పిఆర్ వాల్యూ ఈజ్ 13 మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ మైనస్ క్యూఆర్ అటు పంపించేస్తే మనకి ప్లస్ క్యూఆర్ అయిపోతుంది, అండ్ -1 ఇటు వస్తే మనకి 13 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 12. ఆర్ ఎల్స్ మ్యామ్ మేము ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేస్తామంటారా? ఓకే, ఈక్వేషన్ 1లో కూడా సబ్స్టిట్యూట్ చేసినా వీ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, పిఆర్ ఈజ్ 13 ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో క్యూఆర్ కదా మనకు కావాల్సింది, దాన్ని మాత్రమే ఇక్కడ ఉంచి ప్లస్ 13 అటు వెళ్తే ఏమైపోతుందమ్మా -13 అయిపోతుంది. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, సో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి క్యూఆర్ వాల్యూ 12 వచ్చేసింది. సో మనకి యాక్చువల్లీ ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ యొక్క సమ్ మనకి 25 అని ఇచ్చారు. ఈక్వల్ అయిపోయిందా, సాటిస్ఫై అయిందా కండిషన్ కూడా? 13 + 12 ఈస్ నథింగ్ బట్ 25 ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా మనం మన ట్రయాంగిల్ దగ్గర సైడ్స్ దగ్గర మెన్షన్ చేసేద్దాం. సో ఇక్కడ వచ్చిన పిఆర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 13, క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12. సో ఆ రెండింటి యొక్క సమ్ మనకి 25 అని ఇచ్చారు. ఈక్వేషన్తో సాటిస్ఫై అయిపోయింది కదా. సో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ ఆఫ్ ది యాంగిల్ పి, కొసైన్ ఆఫ్ ది యాంగిల్ పి, టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ పి. అంటే ఇక్కడ పి అనే వర్టెక్స్ మనకి మెయిన్ యాంగిల్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఉందన్నమాట. ఓకే, మెయిన్ యాంగిల్ ఇక్కడ అన్నోన్ యాంగిల్ పి అయినప్పుడు సో మనకి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అన్ని సైడ్స్ తెలిసాయి, కాకపోతే ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్ సైడ్ అనేది తెలియాలి. సో సైన్ ఆఫ్ ది యాంగిల్ పి అంటే మెయిన్ యాంగిల్ ఇక్కడ పి కనుక పీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ క్యూఆర్, దిస్ విల్ బి ద ఆపోజిట్. పీకి అడ్జసెంట్ సైడ్గా ఉన్నది PQ, this will be the adjacent and this will be the PR will be the hypotenuse. So వరుసగా ఈ 3 trigonometric ratios ని ఫైండ్ అవుట్ చేద్దాం. Sine of the angle P is the side opposite to angle P by hypotenuse. Sine అంటే opposite side by hypotenuse కదమ్మా. Sine P కి opposite side ఏంటి ఇక్కడ QR. QR by hypotenuse is PR. QR value is 12 by hypotenuse is 13. Next cos P is equal to, cos అంటే adjacent side by hypotenuse కదా. So the side adjacent to angle P by hypotenuse. So P కి adjacent గా ఉన్న side PQ by hypotenuse PR. PQ అంటే 5 by PR అంటే 13. Next tan P అంటే opposite side by adjacent side, కాకపోతే angle P కి. ఓకే, the side opposite to angle P by the side adjacent to angle P. Opposite side అంటే ఇక్కడ QR by adjacent side is PQ. QR is 12, adjacent side is 5. సో ఈ విధంగా ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఈ ఫార్ములా రాయడం చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అండ్ ఆ సైడ్ యొక్క నేమ్స్ మెన్షన్ చేయాలి, అండ్ ఆ తర్వాతనే మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, డైరెక్ట్గా చేయకూడదు. ఓకే, ఫుల్ మార్క్స్ మీకు రావాలి అంటే మీరు డైరెక్ట్ స్టెప్స్ ఏం చేయకూడదు, కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేయండి. అన్ని స్టెప్స్ కూడా ప్రతి ఒక్క లైన్ కూడా ఇంక్లూడ్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.